తిరుపతి రూరల్ మండలం తనపల్లి గ్రామం పద్మగిరి కొండపై ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడి కృత్తిక మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముగస్వామి వెల్లడించారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ పద్మగిరి కొండపై వెలసిన శ్రీ దండాయుధపాణి ఆలయంలో ఈ నెల 7వ తేదీ ఆడి కృత్తిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. 5వ తారీఖున ఉదయం 6 గంటలకి ప్రథమ తాంబూలం చెల్లింపు జరిగి తరువాత స్వామివారి యొక్క ధ్వజారోహణ మహోత్సవ హోమం ప్రారంభమవుతుంది. 9 గంటలకి స్వామివారి యొక్క ధ్వజారోహణ మహోత్సవం జరుగుతుంది. 9 గంటల 15 నిమిషాలకి. తదనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి 6వ తారీఖున భరణి అభిషేకం జరుగుతుంది ఉదయం. తరువాత 7వ తారీఖున ఆడికృత్తిక కావడి మహోత్సవం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా ఆడికృతికి కావలసిన సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా సరే ప్రజలకి త్రాగునీరు కానీ వాహన పార్కింగ్ సౌకర్యం కానీ కింద ఏర్పడటం చేయడం జరిగింది. వచ్చే భక్తులు కూడా క్రమ పద్ధతిలో స్వామివారిని దర్శించుకొని అదేవిధంగా వాహనములు కూడా సరే ప్రతి ఒక్కరూ కూడా కొండపైన మనకి స్థలం లేనందువల్ల ప్రతి ఒక్కరు కూడా వాహనముని కింద పార్కింగ్ సౌకర్యం ఎక్కడైతే ఏర్పాటు చేయబడిందో ఆ స్థానంలో ఉంచుకొని స్వామివారి దగ్గరికి రావాల్సింది. అదేవిధంగా వృద్ధులకు మాత్రం తనిగా దేవాలయం తరఫున జీపులు ఏర్పాటు చేయడం జరిగింది. కావున వృద్ధులందరూ కూడా సరే ఆ జీప్ సౌకర్యం మార్గంలో రావాలి. మిగతా వాళ్ళందరూ కూడా సరే క్రమ పద్ధతిలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉదయం నుంచి జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాదాలు కూడా స్వీకరించి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని ఆయన యొక్క కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం.